కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని వైద్య విద్యను దూరం చేస్తోందని మండిపడ్డారు జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. కాకినాడలో జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధోమదన సదస్సులో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ప్రకటన లక్షలాది మంది తల్లిదండ్రుల్లో ధైర్యాన్ని నింపిందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పార్టీ తరఫున 8 లక్షల మంది సంతకాలు సేకరిస్తామని చెప్పారు. పొద్దు లెగిస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి పీపీపీ మోడల్ ఎంత గొప్పదో చెప్తుంది. ఇంకొక ఆయన ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి కేవలం మా ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రాపర్ ఫెసిలిటీసు ఫ్యాకల్టీ లేని కారణంగా వీటిని పీపీపీని 33 సంవత్సరాలకి మేము వీటిని లీజ్ ఇచ్చేస్తున్నాం ప్రైవేటు వ్యాపారులకి, మెడికల్ కాలేజెస్ని. అంటే ఎంత దారుణంగా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అనేది ప్రజలకి ఖచ్చితంగా వివరించి చెప్పాలి. ఇన్ని రాజకీయ పార్టీలు మెడికల్ విద్య మీద, ప్రైవేటీకరణ మీద ఇంత ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా మాట్లాడలేని పవన్ కళ్యాణ్ ఇంకో పక్క మాటలు పులివెందుల అడ్మిషన్స్కి రెడీ అయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మేము సీట్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామనంటే ఒక ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా పులివెందుల మెడికల్ కాలేజీలో మాకు సీట్లు అక్కర్లేదని రాయగలిగిన వాడు ఎవడైనా ఏ ప్రభుత్వమైనా నడుపుతాడా? పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు కాబట్టి నీకు ఆ కాలేజీలో సీట్లు అక్కర్లేదని రాసేవంటే అసలు కనీసం కొంచెమైనా సరే నువ్వు ఒక ప్రజా సంబంధ ప్రభుత్వాన్ని నడుపుతున్నావా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కళాశాలల నిర్మాణం ఎక్కడిదక్కడ ఆపేయండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన నెల రోజులు తిరగకముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మెమో ఇచ్చాడు.